ఓ సంచలనాత్మకమైన పని ఏమన్నా జరుగుతుందా? కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎంపీని శశి థరూర్. ఆయనకి మొన్న ఎలక్షన్స్‌లో ఆయన దగ్గరికి రానీయలే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో శశి థరూర్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మోడీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మోడీ కూడా ఆయన్ని అభిమానిస్తున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ ద్వేషిస్తున్నాడు. ప్రియాంక గాంధీ వాద్రా ద్వేషిస్తోంది. అతన్ని పూర్తిగా పక్కన పెట్టారు మొన్న ఎన్నికల క్యాంపెయిన్‌లో కూడా. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. యూడీఎఫ్ పేరుతో. ఇప్పుడు అక్కడ ఏదైతే సునందా పుష్కర్ ఒకప్పుడు చనిపోయినటువంటిది శశి థరూర్ భార్య. ఆ హోటల్‌కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఈయన బయటికెళ్ళిన తర్వాత కాసేపటికి ఆమె చనిపోయింది. అప్పుడే పెద్ద ఇష్యూస్ అయినాయి. ఈయనే చంపేశాడు అన్నట్టు. ఇప్పుడు లలిత్ మోడీ వ్యాఖ్యలతో ఒక సంచలనం అవుతోంది. ఐపీఎల్‌కి సంబంధించి అట్లాగే శశి థరూర్‌కి సంబంధించి కొన్ని విషయాలు బయట పెట్టడానికి సునందా పుష్కర్ రెడీ అయినటువంటి సందర్భంలో ఆమెను చంపేశారు అన్నటువంటిది. అంటే ఈయనే చంపేశాడు అన్నట్టు. వాస్తవంగా కేరళలో జరగలేదు అది. ముంబైలో జరిగిందనుకుంటా చనిపోవడం. ఇక్కడ జరిగినటువంటి దీని మీదన ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏమన్నా దర్యాప్తు చేస్తుందా తన సొంత ఎంపీ మీద? తద్వారా శశి థరూర్‌ని దెబ్బ కొట్టడానికి ఏమన్నా ప్రయత్నిస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కసిగా ఉన్నాడు శశి థరూర్ మీద.